హాయ్ వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు హేష్ కిచెన్. ఈరోజు మన రెసిపీ అండి. సమ్మర్ సీజన్ కదా, మామిడికాయలు మనకు బాగా దొరుకుతాయి. సో ఈరోజు మన రెసిపీ కూడా మామిడికాయ పప్పు అండి. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పప్పు. దీన్ని అన్నంలో కన్నా, చపాతీలో కన్నా, రోటీలో కన్నా ఈరోజు మనం మన మామిడికాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఓకే వ్యూస్, మనం మామిడికాయ పప్పుకి ఫస్ట్ 1 కప్పు కందిపప్పు వేయించుకుందామండి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి అంతవరకు వేయించుకుందాం. మనకి వాసన కూడా తెలుస్తుంది వేగిందా లేదా అని. చూడండి వ్యూయర్స్, మన కందిపప్పు బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం చల్లారే వరకు ఉంచి, చల్లారిన తర్వాత 2 సార్లు కడుక్కొని బాగా తర్వాత ½ అన్ అవర్ నానపెట్టుకోవాలండి దీన్ని. ఓకే వ్యూయర్స్, మనం ఇప్పుడు బాగా వాష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా వాటర్ పోసుకొని జస్ట్ ½ అన్ అవర్ మనం నానపెడదామండి. ఇలా నానపెడితే మన పప్పు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. ఇప్పుడు ఇందులో నేను 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ పసుపు వేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందామండి మనము. వ్యూయర్స్, మన పప్పు బాగా ఉడికిపోయింది కదా. ఇక మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. ఇందులో ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలండి, చిన్న పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుందాం. ఒక చిన్న ఉల్లిపాయ, ఒక చిన్న సైజ్ టమోటాలు 2. ఇందాక మనం ఏ కప్పుతో అయితే పప్పు వేసామో ఆ కప్పుతో ½ కప్పు మామిడికాయ అండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఒక ½ స్పూన్ కారం. సో దీన్నంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక 3 విజిల్స్ పెట్టుకుందామండి. అప్పుడు మనకి కూరగాయలు కూడా బాగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక 3 విజిల్స్ పెట్టుకుందాము. చూడండి వ్యూయర్స్, మన పప్పు, మామిడికాయ, కూరగాయలు అన్నీ బాగా ఉడికిపోయాయి కదండి. సో ఇలా బాగా ఉడికిపోతే మనం గెంటితోనే మ్యాష్ చేసేసుకోవచ్చు. లేదు అంటే పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో మెత్తగా ఎనుపుకోవాలి. మనం మెత్తగా చేసేసుకున్నాము. ఇందులో టేస్ట్కి సరిపడంత సాల్ట్ అండ్ మనకు పప్పు ఎంత చిక్కగా కావాలో చూసుకొని అలా వాటర్ వేసుకుందాము. ఓకే వేస్, ఇప్పుడు మనం మన పప్పుకి తాళింపు వేసుకుందాము. దానికోసం నేను చిన్న కడాయి ఒకటి పెట్టుకున్నాను. అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ అండి. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. సో మన ఆయిల్ బాగా వేడైంది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం మెంతులండి, లేకపోతే కూర చేదొస్తుంది. కొంచెం మెంతులు, కొంచెం ఒక 4 వెల్లుల్లి రెబ్బలండి, దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఎండుమిరపకాయలు, పెద్ద సైజు ఎండుమిరపకాయలు, ఇది కొంచెం వేగింది కదా. ఇందులో కరివేపాకు, కొత్తిమీర, ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఇంగువ వాడేవాళ్ళు ఈ తాళింపులో కొంచెం ఇంగువ వేసుకోండి. పప్పు సాంబార్కి ఇంగువ చాలా బాగుంటుంది. మన తాళింపు కూడా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం పప్పులోకి వేసుకుందాము. సో ఇప్పుడు ఈ పప్పులో ఇందాక మనము తిరగమాత పెట్టుకున్నది వేసేద్దామండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. మనం దీన్ని ఎక్కువసేపు ఏం ఉడకబెట్టిన అవసరం లేదండి. ఆల్రెడీ మనం ఇందాక బాగా బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఒక 5-10 మినిట్స్ సిమ్లోనే బాయిల్ చేసుకుందాం మనం పప్పుని. ఇలా వేడివేడి అన్నంలో
మామిడికాయ పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూడండి వ్యూయర్స్, ఇలా వేడి వేడి అన్నంలో కొంచెం మామిడికాయ పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా హేష్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హేష్ కిచెన్.